హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? వీడియో అయితే చాలా లేట్‌గా అయింది కదండీ అప్‌లోడ్ చేయడం. గ్యాప్ వచ్చినప్పటికీ కూడా ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసాక మీకు అర్థమైపోయి ఉంటది. ఈ వీడియో ఏంటంటే నాన్ వెజ్ లవర్స్ కోసం అనమాట. సో ప్రాన్స్ బిర్యానీ నా స్టైల్‌లో ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఎస్పెషల్లీ బిగినర్స్ కూడా చాలా ఈజీగా అయితే చేసేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేసేద్దాం. చూసేద్దామా? సో ప్యాన్ బాగా హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అండ్ గీ యాడ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే హోల్ గరం మసాలా, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అలాగే కొంచెం పుదీనా అండ్ మీ దగ్గర కొరియాండర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. సో అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ టమాటోస్ అయితే నేను 2 తీసుకున్నాను అనమాట, బిగ్ సైజు. మీడియం ఫ్లేమ్లో అక్కడ కుక్ అవుతున్న టైంలో ఏంటంటే నెక్స్ట్ ప్రాన్స్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో ప్రాన్స్ క్లీన్ చేసేటప్పుడు కొంచెం పసుపు అండ్ సాల్ట్ ఈ రెండు యాడ్ చేసి చక్కగా క్లీన్ చేశాక నెక్స్ట్ ఏంటంటే బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే మసాలాస్ ఉన్నాయో వన్ బై వన్ నా స్పైస్కి తగ్గట్టు అనమాట యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్ అండ్ గ్రీన్ చిల్లీ, అలాగే కొంచెం హల్దీ, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం లెమన్ అండ్ పుదీనా ఏంటంటే మనకి టేస్ట్ని అనమాట కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది. సో చాలా బాగుంటుంది పుదీనా. అండ్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే మనం మ్యారినేషన్ చేసుకున్న ప్రాసెస్ అనమాట. అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే చక్కగా అనమాట మసాలా అంతా ప్రాన్స్కి బాగా పట్టేటట్లు చక్కగా మిక్స్ చేసుకోండి. సో ఈ గ్యాప్లో మనం మీడియం ఫ్లేమ్లో ఆల్రెడీ పెట్టి ఉన్నాం కాబట్టి ఇక టమాటాస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయి, సో ఇదే టైంలో ఏంటంటే నేను మసాలాస్ వన్ బై వన్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా అయితే ఆప్షనల్, మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదండి. అండ్ కొంచెం సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు. సో ఇవన్నీ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే మీడియం ఫ్లేమ్లో మాత్రం మనం పెట్టాలి. అండ్ మనం ఆల్రెడీ మ్యారినేషన్ చేసి పెట్టిన ప్రాన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ గ్రేవీలో అనమాట నేను యాడ్ చేశాను. సో వన్స్ యాడ్ చేశాక చక్కగా మిక్స్ చేసుకోండి. సో ఆల్రెడీ టమాటీస్లో మనం ఏదైతే మసాలా వేసామో ఆ ప్రాన్స్లో కూడా అలానే వేసాం కాబట్టి మొత్తం మిక్స్ అయ్యేటట్లు చక్కగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఒక పక్కన రైస్ ప్రాసెస్ అయితే చూసేద్దాము. సో రైస్ ఏంటంటే నేను 4 కప్స్ ఆఫ్ గ్లాస్ రైస్ తీసుకొని చక్కగా వాష్ చేసుకొని హోల్ గరం మసాలా అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. చక్కగా మిక్స్ అయ్యాక మనకి రైస్ ఎప్పుడైతే 70% కుక్ అయిందంటారో అదే టైంలో మనము రైస్ అంతా తీసి స్ట్రైనర్స్లో వేసుకుందాం. సో దట్ మనకు రైస్ అనేది పొడి పొడిగా బిర్యానీకి అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ నా స్టైల్ ఏంటంటే నేను రైస్ బాయిల్ చేసేటప్పుడు పుదీనా అలాగే మిర్చి యాడ్ చేస్తాను. సో దట్ మనకి స్పైసీ అంతా రైస్కి బాగా పడుతుంది, మనకి ఫ్లేవర్నెస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో చూసారు కదా ఈ గ్యాప్లో మన ప్రాన్స్ అన్నాక ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది. సో మూత తీసి నేను చక్కగా కలుపుతున్నాను అనమాట. సో వన్స్ అది గ్రేవీలా వచ్చిందంటే ఇదే టైంలో నేనంటే కొంచెం కొత్తిమీర అలాగే జీడిపప్పు యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చక్కగా మసాలా అంతా పట్టేటట్లు స్లోగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ గ్యాప్లో మన రైస్ ఆల్రెడీ మనకి 70% కుక్ అయిపోయింది కాబట్టి రైస్ అయితే పక్కన పెట్టుకున్నాను. సో ఈ కడాయిలో అయితే గ్రేవీ కొంచెం కిందన పెట్టి దానిపైన రైస్ అయితే లేయర్ చేస్తున్నాను. వన్స్ రైస్ బాగా మనం లేయర్ చేశాక ఆల్రెడీ సైడ్కి పెట్టుకున్న ప్రాన్స్ కర్రీ ఏదైతే ఉందో ఆ మసాలా అంతా మొత్తం రైస్కి పట్టేటట్లు చక్కగా అయితే నేను సర్ది పెట్టాను అనమాట. సో నెక్స్ట్ వన్స్ ప్రాన్స్ అయిపోయాక మనం రైస్ ఇంకో లేయర్ యాడ్ చేస్తున్నాం అనమాట. సో యాడ్ చేశాక పైన ఏంటంటే గార్నిష్ మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ అయితే మీరు గార్నిష్కి చేసుకోవచ్చు. నేనైతే పుదీనా అండ్ జీడిపప్పు అయితే యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఆల్రెడీ జీడిపప్పు యాడ్ చేస్తాను కాబట్టి ముందేనే ఇప్పుడైతే స్కిప్ చేస్తున్నాను. సో మీ దగ్గర హోమ్ మేడ్ మసాలాస్ ఏవైతే మీకు ఉన్నాయో వాటితోనే మాత్రమే మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మనకి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఇంకా టేస్ట్ని డబల్ చేయడానికి ఇంకా ఏ మసాలా కూడా మనకు అవసరం లేదండి. సో కేవలం మనకి బేసిక్ కిచెన్ స్టఫ్ ఏదైతే ఉందో దానితో మాత్రం నేను చేసి మీకు చూపించాను. సో ఈ ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్లో అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా సింపుల్ అండ్ గార్నిష్ చేసి మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ ఓన్లీ పెట్టుకుంటే సిమ్లో మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో మిక్స్ చేసేటప్పుడు కూడా మనము చాలా జాగ్రత్తగా రైస్ని మిక్స్ చేయాలి. సో దట్ మనకి రైస్ అనేది బ్రేక్ అవ్వదు
చూసారు కదండి మన ప్రాన్స్ బిర్యానీ ఎలా వచ్చింది. చూడడానికి చాలా అంటే చాలా కలర్ఫుల్గా అండ్ టేస్ట్ కూడా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.